హలో నమస్తే. రెజాంగ్ల యాత్ర భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా రెజాంగ్ల యుద్ధంలో పాల్గొని అమరులైనటువంటి సైనికులను స్మరించుకుంటూ యాత్ర కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఈ యొక్క యుద్ధంలో అంటే భారతదేశం కోసం జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో కూడా పోరాడినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అతను ఎవరో కాదు, శ్రీనివాస్ యాదవ్ గారు. అఖిల భారత యాదవ్ మహాసభ ఎక్స్ సర్వీస్ మెన్ స్టేట్ కన్వీనర్ కూడా కొనసాగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆర్మీలు అంటే సైనికులను స్మరించుకుంటూ అఖిల భారత యాదవ్ మహాసభ యాత్రను చేపట్టడం ఎట్లా ఫీల్ అవుతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. చాలా సంతోషంగా ఉంది. ఒక యాదవులకు ఇదొక 1962లో ఏదైతే మనకు యాదవులు అక్కడ వీరులైన అమరవీరులు అయ్యారో వాళ్ళకు మన గవర్నమెంట్ తరఫున నాదొక డిమాండ్ ఏంటంటే మన యాదవ్ రెజిమెంట్ కూడా ఒకటి కావాలి. ఇది మన పార్లమెంట్ కూడా చర్చించాలి. తర్వాత ఈ కలశయాత్ర ఏదైతే వస్తుందో దానికి పెద్ద ఎత్తున మన రాష్ట్రం నుంచి అందరూ పాల్గొనాలని కోరుతున్నా. నాకు ఈ పదవి ఇచ్చిన మన జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణన్న గారికి, మరి చింతల రవీంద్రన్న గారికి నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది యాత్ర చాలా గంభీరంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ముఖ్యంగా అంటే సైనికులను స్మరించుకుని మీరు ఒక సైనికునిగా ఇవాళ సైనికులను స్మరించుకుని అఖిల భారత యాదవ మహాసభ దేశవ్యాప్తంగా బహుశా ఎవరు చేయలేదు ఇప్పటి వరకు యాత్ర. సో ముఖ్యంగా ఒక సైనికులుగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉంది. మన ఈ యాత్ర నాకు ఇప్పుడు మన ఈ యూత్ మన యాదవ సంఘంలోకి వచ్చినాక ఈ కన్వీనర్ అయినాక నాకు కొంచెం అవగాహన వస్తుంది. ఇది నాకు ఇంతవరకు అవగాహన లేకుండే. ఇప్పుడిప్పుడే నాకు చాలా అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కనుక్కున్న తర్వాత ఈ పదవి కట్టబెట్టినందుకు మన పెద్దలకు ఇంకా నా మీద బాధ్యత ఉంది. అందు గురించి చాలా గర్విస్తున్నాను. నేను ఒక ఇండియన్ ఆర్మీకి సైనికుని నాతే.